కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం సార్లంకపల్లెలో జరిగిన అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో అండగా ఉంటారని రాజ్యసభ సభ్యులు సన సతీష్ బాబు తెలిపారు. గంటలకి అగ్గంటుకు పోయి కాలిపోయి మేము రాబోలే గప్పిచ్చి అయిపోయిందండి. తర్వాత మేము వచ్చి చూసుకుంటే మొత్తంగా 20 కట్టలు దాన్ని కాలిపోయండి, తులం బంగారం కాలిపోయండి, 15 తులాలు ఎండు కాలిపోయిందండి, ఇంట్లో 25,000 కాలిపోయండి, బట్టలు సర్టిఫికెట్లు కాలిపోయండి, ఎల్ఐసి బాండ్ కూడా కాలిపోయిందండి. అలాగా ఈ అధికారు వారికి నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి ఏ తప్పులున్నా ఉప్పులున్నా క్షమించి, ఇదే మేము కొండ గిరిజనులు అండి, మాకు మాట్లాడకుండా మాకు తెలదండి. అంతవరకు ఇల్లు కావాలండి, పెస్తా మీరు ఇల్లు ఇవ్వాలండి, నేను పిల్లలతో ఉన్నాను. కరెంటు వల్ల మా ఇల్లు మొత్తం కాలిపోయాయి. ఇక్కడ మాకు వేసుకోవడానికి బట్టలు లేవు, లోన సామాగ్రి మొత్తం కాలిపోయింది. కనీసం మాకు వేసుకోవడానికి ఒక జత కూడా తీసుకోలేదండి. మా పిల్లలతో బయటకు పారిపోయాము. భయం వేసి ఇంకా ఏవి కూడా తీసుకోలేకపోయామండి. అన్ని మొత్తం కాలిపోయాయి. మాకు ఇల్లులు రావాలని కోరుకుంటున్నాము. మరి పెద్దలు ఏం చేస్తున్నారో తెలియదు. నిన్న సాయంత్రం 3-4 గంటలు జరిగిందండి. చాలా పెద్ద పెద్ద మంటలతోని పిల్లలకి ఎత్తుకొని బయటకు పారిపోయాం. ఇంకా చూస్తే మొత్తంగా వైరల్ అయిపోయింది. అలా బయటకు వెళ్ళిపోయామండి. కనీసం గింజలు కూడా మిగలలేదండి. మేము వ్యవసాయం చేసుకుంటాం. మా నాన్న వాళ్ళందరూ, మా అమ్మ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో మిగిలిపోయారు. మంట చూస్తే చాలా అసలు కళ్ళు తిరిగిపోయి మా అమ్మ అయితే కేకం కింద పడిపోయిందండి. మా అమ్మనైతే మా తోటి వాళ్ళు వచ్చి మా పిన్ని, స్వయంగా మా పిన్ని వచ్చి మా అమ్మని లెగదీసింది. మాకైతే ఇంకా అసలు ఏం చేయలేకపోయామండి. పడిపోయామండి మొత్తానికి. ఎవరైతే లేవలేదండి. ఇంత అసలు ఎప్పుడు లేనిది అందరు ఊర్లో ఎవరు లేరండి. అసలు అందరూ సంతకి వెళ్ళిపోయారు. ఇంకేం చేయాలని పరిస్థితులు, అందరూ రోడ్డు మీద అస్సలు ఇంకా ఏమి లేవు, బట్టలు లేవు, ఏమి లేవు, అన్ని సామాన్లన్నీ చెరిసగమని కాలిపోయాయి. ఇంకా మీకే దీనికి పరిష్కారం ఇవ్వగలరని కోరుకుంటున్నాను సార్. తగినంత వరకు మా హెల్ప్ చేస్తే మేము చదువుకుంటాం సార్. మాది చాలా పేద కుటుంబం సార్. మేము మా నాన్న, మా అమ్మగారు వ్యవసాయం చేసుకుంటారు సార్. ఇలాగే మేము ఎప్పటి నుంచో బతుకుతున్నాం సార్. ఇలా జరగడంతో ఒక ఇల్లు వల్ల మొత్తం అందరికి తాటాకిల్లులు కావడం వల్ల ఇలా జరిగింది సార్. ఎప్పటి నుంచో ఇల్లులు వస్తాయని ఆశతో ఉన్నాం సార్. ఇప్పటికైనా ఇల్లులు రావాలని ఆశిస్తున్నాం సార్. మేము ఇప్పటికైనా మమ్మల్ని మైండ్ లో పెట్టుకుంటే కొంచెమైనా మేము బతుకుతాం సార్. మమ్మల్ని పెద్ద పొజిషన్ లో చూడాలన్నది మాకు కల సార్. మా తమ్ముడు కూడా అందుకే బాగా చదవాలనుకుంటున్నాడు. అదే విధంగా వీళ్ళందరికీ కూడా ఒక వారం రోజుల్లో వరుసగా ఒక పక్కా ఇల్లు నిర్మించడం జరుగుతుంది. దానికి కూడా కలెక్టర్ గారితో మాట్లాడాము. ఒక వేరే సిఎస్ఆర్ ఫండ్ ఒక వారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అందరికీ కూడా వరుసగా 35 ఇళ్లు కట్టడానికి నిర్ణయించడం జరిగింది. అంచేత గ్రామ సర్వేయర్ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఇల్లు సైట్లు చూడటం, ఆ సైట్ ప్రకారం అందరికీ కూడా ఇల్లు కట్టేయటం, కూడా అందరికీ పక్కా ఇల్లు కట్టించి ఈ 33 నుంచి 35 మంది ఎవరు ఉన్నారో, అది కాకుండా వాళ్ళకు కాలిపోయిన సర్టిఫికేట్లు, ఎస్టీ సర్టిఫికేట్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఆధార్ కార్డులు, చాలా మంది పిల్లలు చదువుకునే వాళ్ళు ఇంటర్మీడియట్ 10th క్లాస్ సర్టిఫికేట్లు అన్నీ కూడా వీళ్ళ అందరినీ గుర్తించి ఎక్కడెక్కడ ఏం పోయినాయి అన్నది గుర్తించి కుటుంబ వారీగా రాసుకుని అవన్నీ వారం రోజుల లోపల రిస్టోర్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం. ఎంఆర్ఓ గారిని, విఆర్ఓ గారిని ఇక్కడ సర్వే చేయించి ముందు మళ్ళీ కూడా పాటలు వేస్తే ఇలాంటి సంఘటన జరగకుండా వారికి పక్కాగా హౌస్ అన్ని కూడా అరేంజ్ చేసి ఒక ప్లాన్ గా ఇదంతా చేయాలని నిర్ణయించుకున్నాం. రాబోయే వారం రోజుల్లో కూడా ఇదంతా కూడా ఏర్పాటు చేస్తాము. మా సీఎం గారు చెప్పమన్నారు ఈ సందర్భంగా. అదే విధంగా పిల్లల గురించి ఇందాక రాత్రి నుంచి కూడా వారందరూ కూడా ఈ ఆధార్ కార్డులు అయితేనే, రేషన్ కార్డులు అయితేనే, ఎస్టీ సర్టిఫికెట్ల గురించి అన్ని ఖాళీపోయినాయి అని బాధపడడం జరుగుతుంది. వారందరికీ కూడా మా ప్రభుత్వం అండగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. త్వరలోనే ఈ వారం రోజుల్లోనే కూడా అవన్నీ కూడా మీకు అందజేస్తామని భరోసా ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా ఈ సందర్భంగా ఎవ్వరూ కూడా అధైర్యపడొద్దు. అన్ని కూడా మేము ప్రభుత్వం తరఫున అన్ని విధాలా కూడా వారికి అండగా నిలబడతాం.